చేపలు 4 వచ్చినాయి కదా, ½ కిలోకి 4 వస్తాయి. తీసి రాలేదని సాల్ట్, పసుపు, 2 స్పూన్ కారం, ఒకటి ఆల్రెడీ వేసేసినట్టు కదా, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా అట్లనే పచ్చి చేస్తావా అక్క? కొంచెం ఆయిల్, తర్వాత మాట్లాడదా ఏంటక్క మసాలా మొత్తం బాగా దట్టించేసావా? ఇట్లా పెట్టి మనం పులుసు పోసుకుంటే చింతపండు పులుసు ఇప్పుడు ముక్క లోపలికి వెళ్ళిందా? వెళ్ళిపోయింది. ఇగో నీకెలా తెలుసు? ఇగో ఓకే ఓకే. ఇప్పుడు ఓకే టమాటా కట్ చేసింది మాత్రం నేనే. చింతపండు బాగా పిసకాలన్నమాట. ఇది నేనేగా చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. పోయాలా? అది చింతపండు చూపించింది నేనే. చాలా ఇంకా పోయాలా? కొంచెం పోయి కొంచెం కలుపుతాం. నీళ్ళలోంచి వచ్చిన చేపలకి చింతపండు పులుసు పోసావు కదా అక్క, టేస్ట్ రావాలి కదా. అబ్బా కలర్ఫుల్గా ఉంది, ఏదో అయిపోయినట్టు. కానీ ఉడికిన తర్వాత చేప ఇలా ఉండదేమో. సో ఫైనలీ అన్నీ కలిపేసింది అక్క. నేను మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది ఇంకా స్టవ్ మీద పెట్టడమే. స్టవ్ ఆన్ చేయడం చూపిస్తలేను, అది కూడా చూపించినాక మాకు అది కూడా తెలీదా అంటారు. సో డైరెక్ట్గా పెట్టేస్తున్నా. ఇంతకు నువ్వు ఆఫ్ చేసినావా ఆన్ చేసినావా వీడియో? నేను చెప్తూనే ఉన్నా. బాగా బాయిల్ అవుతుందండి, కనిపిస్తుంది కదా. వావ్, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. బట్ స్టిల్ ఇంకా వెయిట్ చేయాలి. తిన్నాను చెప్పేనా? ఓకే తిన్నాక మేము చెప్తాంలే. తినే ముందు చూసి ఆస్వాదించకూడదా ఏంటి? బాగా ఉడికిందక్క. పులుసు పోసాం కదా, దగ్గరికి అయింది. ఇప్పుడు ఏంటవి? జీలకర్ర, మెంతులు పొడి. ఓకే, కొంచెం టేస్ట్ బాగుంటుంది వేస్తే. మెంతులు చెదరాదానే? కొంచెం మరి అనేది ఎక్కువ వేసుకోం కదా. ఓకే, ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకున్నాం. కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి. ఓకే, ఇంకా ఇంకేమైనా వేయాలా? లాస్ట్లో కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే. ఓకే, అంటే ఇప్పుడు లాస్టా? అంతే, తినేయటమే. ఓకే, అయిపోయిందంట. తినేయడంట మా అక్క చెప్పింది. ఎప్పుడు దింపుతో తెలీదు, దింపితే తినేటప్పుడు చెప్తా. వీడియో కోసమని పులుసు అని అన్నం కన్నా పులుసే ఎక్కువ పోస్తారు. సర్లే, మళ్ళీ చేప పెడతారో పెట్టారో చూసి చెప్పనా? పులుసా ఏది ఫస్ట్ తినమందా తిని చెప్పు. చేపని పులుసుతో తిని చెప్తా. ఓకే, చెప్పబోయ్ సూపర్ ఉంది, సీరియస్. ఓకే, బాగుంది. చేప తిన్నాను, చాలా బాగా ఉడికింది. పీస్ తీసి ఏదో చేప ఇలా తయారై. హాయ్ హాయ్. మొత్తానికి చేపల పులుసు కంప్లీట్ అయిందండి. నాకు తెలిసినట్టు చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మా ఊళ్ళో తిని చాలా బాగుంది అన్నారు. అది వాళ్ళు చెప్పేదానికన్నా ఒకసారి మీరుగా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసింది, బట్ చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చూసేసి మా కమెంట్స్లో చెప్పారంటే వి ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.